పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై. దేని మీద పొందాడు? శక్తుల మీద. శక్తుల మీద అధికారం పొందాడట. ఆ మాట అండర్లైన్ చేయండి కొంచెం. శక్తుల మీద అధికారం పొందటం ఏమిటి? అసలు ఈ శక్తులేంది? బైబిల్ గ్రంథంలో మరో చోట కూడా ఈ శక్తుల ప్రస్తావన ఉంది. అయితే ఇది అవసరం లేదు. ఆ ఒక్క వచనం మీద మనం దృష్టి పెడదాం. శక్తుల మీద అధికారం పొంది అని రాయబడి ఉంది. ఇప్పుడు దూతల మీద అధికారం పొందాడు, ఓకే. మనుషుల మీద అధికారం పొందాడు, ఓకే. భూలోకం మీద అధికారం పొందాడు, ఓకే. పరలోకంలో అధికారం పొందాడు, ఓకే. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు అధికారం పొందాడు. వాటి తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నాయి, ఓకే. శక్తుల మీద అధికారం పొందడం ఏమిటి? ఇది ఒక ధ్యానాంశం. శక్తులు అనగానే మనకు తెలిసేది దుష్ట శక్తులు, దయ్యపు శక్తులు, మాంత్రిక శక్తులు, దురాత్మ శక్తులని. ఈ శక్తులు అనే పదాలు మనం తరచుగా ప్రార్థనలో వాడతాం. దుష్ట శక్తులను అంతం చేయి, దురాత్మ శక్తులను అంతం చేయి, మాంత్రిక శక్తుల్ని నాశనం చేయి, సైతాను శక్తుల్ని నాశనం చేయి అని. ఆ దుష్ట శక్తులు కలిగి ఉన్న శక్తులను గురించి మనం ప్రార్థనలో బంధిస్తూ ఉంటాం. మంచిదే, చేయాల్సిందే ఆ పని. దేవుడు సృష్టించినటువంటి ప్రకృతిలో చిత్తము, జ్ఞానము, వివేచన, ప్రాణము, ఆత్మ కలిగిన మనుషులే కాదు, దూతలే కాదు, ప్రాణము కలిగిన చరాచర జీవులే కాదు, జంతువులే కాదు, ఈ సృష్టిలో శక్తులు కూడా ఉన్నాయి. శక్తులు, ఆ శక్తులు ఎలాంటివంటే విద్యుత్ శక్తిలాగా పాజిటివ్గా వాడవచ్చు, నెగిటివ్గా వాడవచ్చు. విద్యుత్ శక్తి ఉంది, కరెంటు ఉపయోగించుకొని మిషన్తో ఇప్పుడు మోకాళ్ళ ఆపరేషన్ చేస్తున్నారు. విద్యుత్ కావాలి, అది ఆ మిషన్ వర్క్ చేయాలంటే. రోబో సర్జరీస్ అన్నమాట. మోకాళ్ళ సర్జరీ అదే చేసేసింది, ఎక్కువ పెద్ద ఇబ్బంది లేకుండా. దానికి విద్యుత్ కావాలి. అలాగే మరికొన్ని, ఉదాహరణకి రేడియేషన్ థెరపీ అని ఉంది క్యాన్సర్కి, దానికి కూడా విద్యుత్ శక్తి కావాలి. శక్తులు అనేవి ఉన్నాయి, బాగా వినండి. ఈ శక్తులు పాజిటివ్గా వాడవచ్చు, నెగిటివ్గా వాడవచ్చు. అయితే భూమి మీద మానవ జాతిని నిర్మించి ప్రకృతిలో దేవుడు మనిషి అవసరాల కోసం కొన్ని శక్తుల్ని పెట్టాడు. మీకు తెలియదు కానీ ప్రతిరోజు శక్తులను మనం అనుభవిస్తానే ఉన్నాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు కొంచెం నీళ్లు దప్పికవుతున్నాయి అని ఈ గ్లాసులో నీళ్లు తీసుకొని ఇప్పుడు తాగుతున్నాను. దాహార్తిగా ఉంది నాకు. ఇప్పుడు నాకు దప్పిక తీరింది, నాకు దాహార్తి నీళ్లు తీర్చినాయి. అంటే ఈ నీళ్ళకి ఏ శక్తి ఉంది చెప్పండి? ఇప్పుడు దాహాన్ని తీర్చే శక్తి దీనికి ఉంది. అంటే ఇందులో పులికో శక్తి ఉంది, ఏనుకో శక్తి ఉంది. అట్లాగా చీమ దగ్గర నుంచి దోమ దాకా వాటికి ఉండే శక్తులు వాటికి ఉన్నాయి. చూసారా మీరు? మైండ్ బ్లోయింగ్ అనమాట. అంత అద్భుతంగా చీమలు గదులు కడతాయి, రాణి చీమ గది కడతాయి, సైనిక చీమలు, సిపాయి చీమలు, శ్రామిక చీమలు. చీమల్లో 4 రకాలు. దృశ్యంగా కనపడే వాటికి శక్తులు ఉన్నాయి, అదృశ్యంగా కనపడే గాలికి కూడా శక్తి ఉంది. ఇన్ని శక్తులు ఉన్నప్పుడు మరి మనిషికి ఏం శక్తులు లేవా? కొంతమంది అంటారు నేను వేస్ట్ అని. నిద్రముఖమా?
చీమకు కూడా శక్తిని ఇచ్చిన దేవుడు, దోమకు కూడా శక్తిని ఇచ్చిన దేవుడు నీకే శక్తి లేకుండా చేశాడా?